शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकापीठनिलये सरस्वती नमोस्तुते अन्नपूर्णा सदा पूर्णा शङ्करप्राणवल्लभे अय्यप्पा गुरुवराय मङ्गलं दत्तात्रेय मङ्गलं राजराममङ्गलं रामकृष्णमङ्गलं। కార్తీక మాసం వచ్చిందంటే చాలు అయ్యప్ప స్వాముల యాత్రలు, పూజలు, మాలధారణాలు, పాదయాత్ర, పెద్దపాదం, మహాపాదయాత్ర, 41 రోజు దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని అయ్యప్ప సన్నిధానానికి వెళ్ళడం ఒకటి, అయ్యప్ప సన్నిధానానికి ఎరుమెల్లి దగ్గర నుండి పెద్దపాదం నడుస్తూ పోయే మార్గం మరొకటి. అలా కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా తమ శక్తి కొలది, భక్తి కొలది అయ్యప్ప భక్తాదులు వందల వేల కిలోమీటర్లు మహాపాదంగా వెళ్తూ ఉన్నారు. అంత ఓపికగా వెళ్తూ ఉన్న అందరి స్వాములకు జేసీఎల్ న్యూస్ టీవీ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వారికి అయ్యప్ప కృపా కటాక్షాలు ఫుల్లుగా ఉండి ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం వార్తల్లోకి వెళ్తాము. दिव्य पदनेत्तांगणिपति ज्योति स्वरूपने ओम श्री स्वामी मूल महागणपति भगवाने స్వామి శరణం. 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో 50 మంది స్వాములు మహాపాదయాత్రగా బయలుదేరారు. స్వాములు ప్రతిరోజు సుమారు 35 కిలోమీటర్ల పాటు కాలినడకన నడుస్తూ 42 రోజుల తర్వాత శబరిమలై చేరుకుంటారు. ఈ పాదయాత్ర సుమారు 1550 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు అయ్యప్ప స్వాములు. మధ్యాహ్నం స్వాములు భిక్ష చేసిన అనంతరం ఒక కాసేపు సేద తీరి పాదయాత్ర ప్రారంభిస్తారు. రాత్రి వేళలో పడిపూజ నిర్వహించి స్వాములు భజన గీతాలు ఆలాపిస్తూ నృత్యాలు చేస్తారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ శబరిమలైకి ప్రతి సంవత్సరం పాదయాత్ర చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. 15వసారి చేపడుతున్న ఈ పాదయాత్రలో 52 మంది స్వాములు వస్తున్నట్లు తెలిపారు. మొదటిసారి చేపట్టిన పాదయాత్రలో కేవలం 8 మందితో మొదలై పాదయాత్ర ప్రస్తుతం 52 మంది స్వాములకు చేరుకోవడం తన అదృష్టం అన్నారు గురుస్వామి. 8 సార్లు సైకిల్ యాత్రతో శబరిమలైకి వెళ్ళినట్టు తెలిపారు స్వామివారు. ఈ పాదయాత్ర డిసెంబర్ 22న ముగుస్తుందని, స్వామివారికి ఇరుములు సమర్పించిన అనంతరం దీక్ష విరమిస్తామన్నారు. తన పాదయాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి జి శ్రీనివాస్ గురుస్వామి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ నుంచి అయ్యప్ప శబరిమల యాత్ర పోతా ఉన్నారు. వాళ్ళ పెద్ద గురుస్వామి పేరు వచ్చేసి నర్సిరెడ్డి గురుస్వామి. అయితే ఇప్పుడు జి శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో యాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం యాత్ర వచ్చేసి జడ్చర్ల దాటుకొని భూత్పూర్ మండలంలోకి ప్రవేశిస్తున్నది. ఇప్పుడు మనం భూత్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఓకే, స్వామి శరణం గురుస్వామి. ఓకే, మీరు ఏ రోజు మొదలు పెట్టారు యాత్ర? నవంబర్ 10 స్వామి. ఓకే, అసలు యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా పోతుందో కొద్దిగా వివరిస్తారు. స్వామి శరణం. నిర్మల్ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మా యాత్ర నవంబర్ 10న చాలైంది స్వామి. ఆ రోజు నుంచి ఫస్ట్ రోజు మా కడతాల అయ్యప్ప టెంపుల్లో పడుకొని మరుసటి రోజు 11వ తారీఖు నుంచి మా యాత్ర వెళ్తుంటుంది స్వామి, బయలుదేరుతూ ఉంటాము. రోజుకు 35 కిలోమీటర్ల చొప్పున మా యాత్ర కొనసాగుతుంటుంది స్వామి. మార్గ మధ్యలో భిక్ష, ఒక టైం భిక్ష వేసి నైట్ ఆల్టీ ఒక గుడి దగ్గర, టెంపుల్ దగ్గర ఆగి అక్కడ బస వేసి మళ్ళీ అక్కడ అల్ప వేసేసి పూజా కార్యక్రమం చేసుకొని చిన్నగా పడి పూజ అవి స్వామి మా అయ్యప్ప స్వామికి ఎలా పూజలు చేస్తామో ఇంటికి
టెంపుల్ పక్కకే అక్కడ కడతారు, మనం రెగ్యులర్ మేమే కట్టుకుంటాం. మీరు గురుస్వామి మీరు ఉన్నారు కాబట్టి మీరు కడతారు. అంటే అందరితో బియ్యం ఒడి బియ్యం అన్ని చేసుకొని ఇంటికి వెళ్ళి బయలుదేరారు. అవును స్వామి, ఇంటికి వెళ్ళి ఒడి బియ్యం తీసుకొని వచ్చినాం స్వామి. సుమారుగా ఈ మహాపాదం చేయడానికి సుమారుగా ఎంత ఖర్చు వస్తుంది స్వామి? ఖర్చు అంటే స్వామి వస్తాయి స్వామి, ఒక 4,50,000 రూపాయల ఖర్చు వస్తుంది స్వామి. టీముని బట్టి అని కాదు స్వామి, ఇక మాకు చిన్న వెహికల్ కాబట్టి వస్తుంది. పెద్ద వెహికల్ అంటే ఇంకా ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి ఇక మాకు చిన్న సైజు డీసీఎం కానీ ఇంకా వేరే వసతులు కానీ ఇంకా భోజన వసతులు కానీ అట్లా చేసుకుంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. ఓకే, ఇప్పటికీ ఇది 15 సంవత్సరం స్వామి. మీరు 15 సంవత్సరాలుగా మహాపాదం చేస్తున్నారా? అవును స్వామి, ఇది నాది 15వ పాదయాత్ర సారి. 15 సంవత్సరాల నుంచి నేను స్టార్టింగ్ 11 మందితో చేసిన స్వామి పాదయాత్ర. దినదిన ప్రతి సంవత్సరం స్వాములు పెరుగుతుంటూ పోయారు. ఈ పాటికి 50 మంది స్వాములు తీసుకుపోతున్నారు స్వామి. సంతోషం కూడా తెలుసుకోవాలంటే అయ్యప్ప మాల వేస్తుందని తెలుసు అంటారు. సో దీన్ని మీరు ఎలా చెప్తారు? దానికి నిదర్శనం నేనే స్వామి. ఓకే, నేను ఒక టైంలో వీడు ఎప్పుడు మాలేస్తారా అన్న సాములు మాల అంటే వీడి దగ్గరనే ఉండాలిరా, ఈ గురుస్వామి దగ్గరనే ఉండాలన్న స్థాయికి ఎదిగిన స్వామి. అంటే అయ్యప్ప మాలేస్తే మార్పు వస్తుంది కానీ ప్రతి వ్యక్తి మారడానికి అయ్యప్ప మాలేస్తారు స్వామి. కంపల్సరీ మార్పు వస్తుంది స్వామి. మాలకు ముందు మాల తర్వాత అని ఒక రాసి పెట్టుకోవాలి స్వామి అయ్యప్ప మాలేస్తే. అయితే ఇక్కడ ఇంకో చిన్న ప్రశ్న స్వామి, మాల వేసిన 48 రోజుల దీక్ష ఇంపార్టెంటా, నిత్య జీవితంలో కూడా మాలలో ఉన్నట్లు ఉండడం ఇంపార్టెంటా? మాల వేయడం ఒక దిక్కు అయితే మాల తర్వాత కూడా అదే కంటిన్యూ చేయడం గొప్ప ఉంటుంది స్వామి. అంటే మనము సాధ్యం కాదు కానీ మనం దాన్ని భగవంతుని ధ్యానంలో వెళ్ళిపోలేదు, ఒక ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిపోదు స్వామి. అది మన వాళ్ళకు మంచిదే, మన ఇంటి వాళ్ళకు మంచిదే స్వామి. ఒక గురుస్వామిగా నేను చెప్తున్నా, ప్రతి ఒక్క కోరికి ఒక 60 రోజుల కష్టం 300 రోజులు సుఖంగా బతకగలుగుతాం స్వామి ఈ మాల ద్వారా. జి శ్రీనివాస్ స్వామి తర్వాత వీళ్ళు చేసే మహాపాదయాత్ర సక్సెస్ఫుల్ కానీ వాళ్ళకి అయ్యప్ప ఆయుర ఆరోగ్యాలు ధైర్యము దారి పొడవునా మంచి వాళ్ళకు ప్రయాణము సుఖమయ్యేటట్లు అయ్యప్ప చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే మాల వేసిన 48 రోజులే కాదు, నిత్య జీవితంలో కూడా మాలలో ఎలా ఉంటామో అలా ఉంటే జీవితం ఉన్నతంగా ఉంటుందని చెప్పేసి జి శ్రీనివాస్ గురుస్వామి చెప్తున్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. గణపతి జ్యోతి స్వరూపనే ఓం శ్రీ స్వామి మూల మహాగణపతి భగవానే స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి పాదం అయ్యప్ప పాదం భగవతియే స్వామియే అయ్యప్ప కాటో కాటో కాటే అల్లం ముల్లు దేహబలంద యారై కారణ స్వామి స్వామి మారే కర్పూర దీప తత్వాభిషేక